రేవంత్ రెడ్డి పాలనను గాలికి వదిలి కక్ష సాధింపులు గూండాయిజాన్ని ప్రోత్సహిస్తున్నారన్నారు మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి. తెలంగాణలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా కంట్రోల్ తప్పిందన్నారు. రేవంత్ రెడ్డి రాష్ట్రంలో తక్కువ, ఢిల్లీలో ఎక్కువ రోజులు ఉంటున్నారని నాగం జనార్దన్ రెడ్డి చురకలంటించారు. ప్రయారిటీస్ నిర్ణయించడంలో ఘోరంగా విఫలమైండు రేవంత్ రెడ్డి. ప్రయారిటీస్ ఏమి? రైతుల్ని తీసుకోవాలి, విద్య తీసుకోవాలి, అంటే లా అండ్ ఆర్డర్ తీసుకోవాలి, వాతావరణం నెలకొంది. ఇలా కచ్చ సాధింపు చర్యలు ఒకవైపు ఈ గుండాయిజం రోజు రోజుకు పెరిగిపోతుంది. తర్వాత ముఖ్యమంత్రి గారేమో ఇంతకుముందు పివి నరసింహారావు సాబు అంజయ్య సాబు ఉన్నప్పుడు ఏమంటుందంటే ఆ మాట అనకూడదు, కానీ దేనికైనా ఢిల్లీకి పోతాడు సార్ అని. ఇప్పుడు ఈసారి కూడా ఢిల్లీలో ఎక్కువ దినాలైంది, బ్రహ్మాండంగా తక్కువ దినాలే ఇక్కడ గడపడం జరిగింది. ప్రపోర్షనేట్గా చెప్తున్నా. అభివృద్ధి నిన్నడు సమీక్షించిన పాపన్న పోలేదు. తర్వాత ఆయన చాలా హామీలు ఇచ్చింది కదా. హామీలు ఎక్కడ? పాలెం వెంకటేశ్వర స్వామి గారి నుండి స్టార్ట్ చేస్తే కొట్టె వెంకటేశ్వర స్వామి, యాదగిరిగుట్ట, కురుకుంటి దగ్గర పోతే అది ఎక్కడ పోతే అక్కడ దేవుళ్ళ సాక్షిగా యాదాద్రి గుట్ట అంటే యాదగిరిగుట్ట అన్నీ మొత్తం టోటల్ ప్రామిస్ చేసుకుంటుంది. ఏ ఒక్క ప్రామిస్ ఫుల్ఫిల్ చేయలేదు. ఇది బస్సులు ఆటోలకు ఫ్రీ అంటే ఓ మాట చెప్పేస్తే తీసుకొని పోతారు. అది ఇప్పుడు ఆచరణలోకి వచ్చిన వాళ్ళకి అది ఏమవుతుందో అది లాభమా నష్టమా అనుకుంటే తెలియని పరిస్థితి.